ఇల్లు వాకిలు ఉన్నవాడు కాదు, కానీ ఉన్నదాంతో తృప్తి పొందుతున్నాడు. ఉన్నదాంతో 10 మందికి కూడా నిష్కామ కర్మతో సేవ చేస్తున్నాడు. త్రికరణ శుద్ధిగా నాకు లభించిన ఈ భక్త, ఈ ఎంతమంది అయితే నన్ను ఒక గురువుగా భావిస్తున్నారు, మీ యొక్క దృక్పథాలు బట్టి, దాంట్లో నరసింహాచార్యులు గారు, నండూరి నరసింహాచార్యులు గారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అని ఏ కోరిక లేదు, దేని మీద ఆశ లేదు, ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తాడు. అంత పెద్ద ఆయన మా ఇంటికి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు ఆయన, బాలాజీ గారు. పక్కన రమ్మంటే వచ్చేస్తారు, కూర్చుంటారు, బాలాజీ గారి పని చేయండి చేసేస్తారు. సో వయసులో చాలా పెద్దవారు నాకన్నా, అండ్ అంటే పెద్దవారేం కాదు, పెద్దవారికి కనబడతారు. ఆల్మోస్ట్ నా వయసు ఆయన వయసు ఒకటే, నాకన్నా కొంచెం అయితే ఒక 7-2 ఏళ్ళు పెద్ద అయి ఉండొచ్చు. సంతోషం. నరసింహాచార్యులు గారు చాలా క్లియర్ కట్ గా మీరు చెప్పదలుచుకున్నది ఏదో చాలా సూటిగా చెప్పినందుకు, ఈ స్తోత్రాన్ని మిమ్మల్ని మీరు అన్వయం చేసుకున్నందుకు ఒక గురువుగా నేను చాలా సంతోషపడుతున్నాను. మీకు నా అభినందనలు, పూజ్య గురుదేవుల ఆశీస్సులు, నా ఆశీస్సులు. సో మిగతా మిత్రులు చెప్పండి. గురువు గారు, నరసింహాచార్యులు గారు తను ఏదైతే నమ్మినారో దాన్ని చెప్పినారు, ఏదైతే నమ్మినారో అదే చెప్పినారు, అదే నిజం కూడా. చాలా బాగా చెప్పినారు నరసింహాచార్యులు గారు, మీరు చాలా చాలా బాగా చెప్పినారు. సంతోషం. ఒక్కొక్కరిని అడుగుతాను నేను, వాళ్ళు చెప్పండి మరి కలిసిపోకుండా. వెంకటరామరాజు. గురుగారు శివోహం చాలా అద్భుతంగా ఉంది కదా, వారి యొక్క ప్రత్యక్ష వారికి అనుభవం ఉంది కదా, అది చాలా బాగుంది గురువు గారు. అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతుంది, కానీ మనం జాగ్రత్తగా పరిశీలించాలి గురువు గారు. అది వారికి దర్శనం అయింది, అది మాతో పంచుకోవడం మా అందరికి ఆనందదాయకం గురువు గారు. చాలా సంతోషం. నరసింహాచార్య మీరు కెమెరా ఆన్ చేసుకోండి, మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత నేను వస్తాను, అంతవరకు కూడా మీరు కెమెరా ఆన్ చేసుకొని ఉంటాను. అలాగే సార్. మిగతా వాళ్ళు నెక్స్ట్ సత్య కళ్యాణి గారు. నమస్కారం అండి. చెప్పండి, మీ అనుభవంతో కూడిన విశ్లేషణ చాలా బాగుందండి. అందరి జీవితంలో జరుగుతుంటుంది, కానీ రామరాజు గారు చెప్పినట్టు ఎవరు చూడలేము. మీరు చక్కగా దాన్ని అర్థం చేసుకొని చూడటం, దాన్ని మా అందరితో పంచుకోవడం చాలా బాగుందండి. శివోహం అండి. నెక్స్ట్ వనిత గురుగారు శివోహం. లక్ష్మి గారు. అదే దిగబోతూ ఉన్నాను. చాలా బాగా చెప్పారు. ప్లస్ మనం ఎప్పుడు శ్రద్ధ చెప్పుకుంటాం కదా గురుగారు, ఒక దానిపై అచంచలమైన విశ్వాసం, ఆ విశ్వాసం ఈరోజు ఆయన నోటి ద్వారా ప్రవహించింది గురుగారు. ఆయన పెట్టిన విశ్వాసం ఆయనకి ఎన్నిసార్లు అలా రక్షణ ఇచ్చిందో చాలా బాగా అద్భుతంగా చెప్పారు. చాలా బాగుండింది గురుగారు విశ్లేషణ. శివం. మిగతా చెప్పండి. నరసింహాచార్యులు గారు చాలా చక్కగా చెప్పారండి, అనుభూతిని వర్ణించారు. అది మాకు చాలా బాగా నచ్చిందండి. ధన్యవాదాలు. శివోహం అండి, చాలా బాగా చెప్పారు మీరు. అమ్మవారి మీద మీ అచంచలమైన భక్తే మిమ్మల్ని కాపాడుతుంది, ఆ విశ్వాసమే. నాకు కూడా అమ్మవారేనండి, కృష్ణయ్య అమ్మవారే కాపాడుతారు. నేను ప్రతిరోజు చేసుకుంటాను. గురుగారు మీ గురించి చెప్తుంటే చాలా గొప్పగా అనిపించిందండి. శివోహం శివోహం. నరసింహాచారి గారు మీరు చాలా చక్కగా చెప్పారండి. మీకు లభించిన ప్రతి ఒక్కటి కూడా పరమేశ్వర ప్రసాదం అని చెప్పని భావిస్తూ, మీరు ప్రకరణ శుద్ధిగా పరమాత్మని నమ్మి, పరమాత్మ మీ వెంటే ఉన్నాడు అని భావిస్తూ ప్రతి ఒక్కటి కూడా ఆయనకే ఆపాదిస్తూ సద్భావనతో ఇలా ఉన్నారు. మీకు శుభం కలుగుతా. చాలా బాగా చెప్పారండి. మీ భావం గాని లేక మీ అనుభవం గాని మాకు బాగా నచ్చింది, బాగుంది. నెక్స్ట్ ఇంకెవరు?
శుభోహం సార్. ఈరోజు మీరు చెప్పిన శ్లోకాన్ని బట్టి నేను గ్రహించింది ఏంటంటే మీరు అమ్మవారి మీద గాఢమైన విశ్వాసం పెట్టుకున్నారు. ఇంకొకటి మీరు ఉన్నదాంతో సంతృప్తిగా జీవించడం. నాకు ఇవి రెండు చాలా బాగా నచ్చినాయి. గురువు గారు చెప్పింది ఆచరణలో 100% పెట్టగలిగిండ్రు మీరు. మేము కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటామండి. శివోహం అండి. చాలా సంతోషం పాల్పొడి బాలాజీ. బాగా చెప్పారండి. మాలతి గారు చెప్పండి. మాలతి గారు బాగా చెప్పారండి. అంటే బాగా చెప్పారు. ఆయన అనుభవం అవన్నీ బాగా చెప్పారు. అతుకుపోయేటట్టు చెప్పారు. మేము కూడా ఆచరించగలిగితే బాగుంటుంది. సంతోషం. బాలాజీ గారు శివోహం అందరికీను. మీ ప్రియ మిత్రుడు నాకు 35 సంవత్సరాల నుంచి మీరు పరిచయం నరసింహాచారి గారు. ఆయన ఎలాగంటే మా అందరికీ కూడా భక్తి మార్గంలో ఒక ఆదర్శ పురుషుడు అండి. ఆయన ఒక ఆదర్శం. ఇప్పటికి వాస్తవం చెప్తున్నా, ఆ రోజున ఈ రోజున రేపు కూడా అంత తన్మయత్వంతో దేవాలయంలో పూజలు, అమ్మవారికి పూజ చేసేవాడు, ఇంట్లో పూజ చేసుకునేవాడు. ఇప్పుడు పూర్తిగా అద్వైతంలోకి వచ్చారు. పూజ అవన్నీ సంతృప్తి చెంది మనం అందరూ చెప్పుకునేటువంటి స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్నారు. వారు చెప్పినవి నాకు తెలుసు. ఆయన చెప్పినవి సమయం లేదు కాబట్టి 2 విషయాలే చెప్పారు. అటువంటివి కొన్ని 10ల్లో 20ల్లో అటువంటి అనుభవాలు ఉన్నాయి వారికి. నాకు పర్సనల్ గా తెలుసమ్మా. అలాగే ఈ గ్రూప్ లోకి, ఇంత మంచి గ్రూప్ లోకి, అలాగే ఇంతటి మహనీయులైనటువంటి శాస్త్రాత్రి గారు లాంటి మహనీయులు పరిచయం చేసిన వ్యక్తి నాకు వారే. ఎక్కడో సందర్భంలో ఒక్క నిమిషం కలిసాము. ఆ సమయంలో విషయం చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అతనే నన్ను ఇంత స్థితికి, ఈ స్థితికి తీసుకురావడానికి కూడా ప్రధానమైన కారణం. నరసింహాచారి గారికి ఈ విషయంలో మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శివోహం. చాలా చక్కగా చెప్పారు బాలాజీ, చాలా చక్కగా. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పదలుచుకున్నారు? మాధవలత గారు శివోహం. మీరు కొంచెం మిస్ అయ్యారు. నరసింహాచారి చాలా బాగా చెప్పారు. విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ చాలా చక్కగా విశ్లేషించారు. ఓకే, అది మీకు త్వరగా తెలుస్తుంది. ఓకే, మిగతా వాళ్ళు చెప్పండి. నరసింహ శివోహం చెప్పండి. గురువు గారి విశ్లేషణతో పాటు మీ స్వానుభవాన్ని, మీ అనుభూతుల్ని కూడా, అమ్మవారి పట్ల ఉండేటువంటి మీ తాలూకా అభిప్రాయాలని మా అందరికీ తెలియజేశారు. పెద్దవాళ్ళు మీ తాలూకా అనుభూతులు మాకు కూడా అవసరమే, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం గురువు గారు. అప్పుడప్పుడు మీరు ఇలాంటి విషయాలు మాకు తెలియజేస్తే చాలా శివోహం. మిగతా వాళ్ళు మాట్లాడతారా నరసింహాచార్యుల గురించి, ఆయన విశ్లేషణ గురించి? సంతోషం. నరసింహాచార్యులు గారు శుభం భూయా. పూజ్య గురుదేవుల సంపూర్ణంగా ఉంది. మీ ప్రయాణాన్ని అలాగే కొనసాగించండి. మీకు ఎటువంటి లోటు రానివ్వరు గురుదేవుడు. మీ జీవితాంతం కూడా హాయిగా, సంతోషంగా, సుఖశాంతులతో, ఆత్మానుభూతితో, పరమానందంతో, బ్రహ్మానందంతో హాయిగా మీకు అంతిమ మీ ఊపిరి పీల్చుకున్నంత వరకు కూడా మీరు ఎంతో ఆనందంతో జీవిస్తారు. అండ్ పూజ్య గురుదేవులు మిమ్మల్ని ఆశీర్వదించారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా సంతోషం, చాలా సంతోషం. శుభం భూయా. శుభం భూయా. సో ఇది ఇక్కడ విషయం. రామరాజు గారు శివోహం గురువు గారు. శివోహం రామరాజు గురువు గారు. పిఎంసి ఛానల్ వారు వాటి విషయం గురించి ఏదైనా చెప్పగలరా గురువు గారు మా అందరికి ఏమన్నా? ఎందుకంటే జ్ఞానబోధ అందరికీ దగ్గరే మాదిరి ఏదైనా అవకాశం ఉందా? అలాంటి విషయాలు ఏదైనా ఉంటే దయచేసి చెప్పగలరు గురుగారు. ఓకే, పిఎంసి ఛానల్ గురించి నాకన్నా ముందు మీరు పోస్ట్ చూసుంటారు. కొంచెం బాలాజీరావు గారు కొద్దిగా బాధ కలిగినట్టుందేమో నా పోస్ట్.
బాలాజీ గారు కొద్ది బాధ కలిగితే ఓకే, ఏం అనుకోవద్దు. పొద్దున మధ్యాహ్నం కూడా అడిగారు నన్ను, రామరాజు గారు ఈ పిఎంసి ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా గురువు గారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదని. బాలాజీ గారు యాక్చువల్ గా ముందు భమిడిపాటి రామ్మూర్తి గారు అని చెప్పి మీకు యోగా కొన్నాళ్ళు నేర్పారు, ఇప్పటికీ కొంతమంది జాయిన్ అవుతున్నారు, సంతోషం. ఆయన ముందు చెప్పారు, ఈ రవిశాస్త్రి, మారెళ్ళ రవిశాస్త్రి పిఎంసి. తర్వాత బాలాజీ గారు దాని గురించి పాపం చాలా ప్రయత్నం చేశారు, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. బాలాజీ గారు మీరే చెప్పాలి. చెప్పండి స్వామి, మీరే చెప్పాలి. పిఎంసి ఛానల్ అవునండి, అది చాలా కాలం మాట్లాడారు, చర్చలో కూడా. వాస్తవంగా ఆ గురువు గారితో మొదట ఈ విషయం చెప్పడానికి నేను కొద్దిగా గడిచి మన ముళ్ళపూడి రమణమూర్తి గారిని సహాయం అడిగాను. గురువు గారి చెవిని పడేయండి, ఎందుకంటే పిఎంసి ఛానల్లో 1,35,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ గురువు గారిని హైలైట్ చేయడం కాదు ఉద్దేశం, జ్ఞానాన్ని, ఎంత ప్రవాహాన్ని ఇందాక మా అనిత గారు చెప్పారు, ఎంతమందో ఎదురు చూస్తున్నారని, వాళ్ళకి ఈ అమృత ధార వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో గురువు గారిని రిక్వెస్ట్ చేస్తే వారు చాలా హ్యాపీగా తీసుకున్నారు. అయితే నేను 2-3 నెలల నుంచి ఆ మారెళ్ళ రవిశాస్త్రి గారి నెంబర్ తీసుకున్న తర్వాత వారు నాకు మొదట చెప్పారు, మాకు 2-3 ద్వారా వీరి గురించి విన్నామండి, మేము వైజాగ్ వచ్చినప్పుడు ఎలాగో కాంటాక్ట్ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పారు ఆయన. ఆ కాంటాక్ట్ లో ఉన్నాను నేను. అయితే గురువు గారు రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే నేను బాలాజీరావు అని అతనికి పరిచయం అయితే గానీ ఇది నేను హైలైట్ అవడం కోసం కాదు, గురువు గారు నిష్కామంగా చేసే విషయమే. అయితే మారెళ్ళ రవిశాస్త్రి గారి దగ్గర నా నెంబర్ ఉంటే వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు మనకి కాంటాక్ట్ లో ఉంటారు అన్నాను. సరే, నిన్న ఒక సందర్భంలో చెప్పినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ఈ ఆశ్రమాల్లో సాధారణంగా గురువులు ఉంటూ ఉంటారండి, వాళ్ళ మీద మనం ఎండాకాలంలో 3000 వాట్స్ తో లైట్స్ ఫోకస్ చేసినప్పుడు వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు, అందుకని కొద్ది ఎండలు తగ్గిన తర్వాత అయితే మేము వస్తాము అన్నారు. రెండోది, వారు ముందు నుంచి చెప్పిన మాట ఏంటంటే, మాకు పైసా కూడా మీరు చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్పారు. సరే, అది మొన్నటి సంభాషణ. గురువు గారు అందించేటువంటి ఇంత అద్భుతమైన జ్ఞానం 3-4 నెలల్లో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉన్నతమైన స్థాయికి మనందరినీ తీసుకొచ్చినటువంటి ఈ జ్ఞాన వాహిని ప్రవాహిక ఈ 10-18 మందితో ఆగిపోకుండా 100 మంది ఇందులో సభ్యులుగా వచ్చినా వాళ్ళలో 10 మంది తీసుకున్న ఆ తృప్తి కోసమే నేను ఈ తాపత్రయపడ్డాను. అది జరిగింది స్వామి. గురువు గారు ఎలా చెప్తే అలాగే నేను ముందుకు తీసుకెళ్తాను. వారు చెప్పిన దానికి ఆ లైన్ దాటి నేను ఎప్పుడు వెళ్ళలేదు. శివోహం స్వామి. బాలాజీ గారు, మీరు చేసిన ప్రయత్నానికి, మీ అభిమతానికి, మీ ఆలోచనకి నేను ఆ రకంగా కామెంట్ పెట్టలేదు. కానీ గురువులు ఆశ్రమంలో ఉన్నారు, ఏసీ సదుపాయం ఉండదన్నప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగింది. అవును స్వామి, అవునండి. రమణ మహర్షి గారు ఏసీలో బతకలేదు, షిరిడి సాయిబాబు గారు ఏసీలో బతకలేదు, స్వామి చిదానంద స్వామి, ఆయన మన మలయాళ స్వామి, వీళ్ళెవ్వరు కూడా ఏసీలో బతకలేదు, ఏసీలో ఉండి ఉద్బోధ చేయలేదు. గురువు ఎప్పుడు కూడా గురువే. ఆ గురువుని గురువుగా భావిస్తూ ఇంటర్వ్యూ చేస్తే మంచి విషయాలు బయటకు వస్తాయి. అదన్నాం. ఇప్పుడు ఆయనకి మీరు పుస్తకాలు అందజేశారు, అందే లేవా బాలాజీ? అందాయండి, అందే స్వామి. వారు చదివారు. చదివినప్పుడు ఆ అభిప్రాయం అనేది, ఆయన పిఎన్సి ఛానల్ ఉండాలి. నార్మల్ గా ఛానల్ ఒక ఆయన పెట్టుకున్నప్పుడు కొంచెం వ్యాపార దృక్పథంతోనే పెట్టు, తప్పు లేదు. వాడు స్కూల్ పెట్టాడు, ఒకటి కాలేజ్ పెట్టాడు, ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు, ఒకటి మెడికల్ కాలేజ్ పెట్టాడు, ఒకటి రాజకీయాల్లో ఉన్నాడు అంటే వ్యాపారం రీత్యానే ఉంటాయి రిలేషన్. కానీ నేను అనేది ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా సద్గురువు 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 సద్గురువు, అదొక్కటే నా పాఠం, అదొక్కటే నా ధ్యాస, అదొక్కటే నా ఆలోచన. సద్గురువులు ఏసీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వాడు అంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ వేడిని తట్టుకోలేరేమో తప్ప, నేను ఒకవేళ మారెళ్ళ రవిశాస్త్రి గారు ఇంటర్వ్యూ కానీ ఇవ్వగలిగితే నేను మధ్యాహ్నం 12 గంటలకి హాయిగా మా డాబా మీద ఇంటర్వ్యూ ఇస్తాను. ఆయన రెడీగా ఉంటే నేను రెడీగా.
ఒక్కసారి కనుక్కోండి స్వామి. అలాగే 12 గంటలకి మా డాబా మీద ఇంట్లో ఇస్తారు. ఏమంటారు బాలాజీ గారు? అలాగే స్వామి, అలాగే. లైట్లు ఉంటాయి, పైన సూర్యుడు ఉంటాడు, 12 గంటలకి నెత్తి మీద నేను ఉంటాను. సో మనం జ్ఞానం అందిస్తున్నప్పుడు జ్ఞానమే అందించాలి. కొంతమంది కర్మలు అందిస్తారు. వాళ్ళు పీఠాధిపతులు అంటారు, వాళ్ళని స్వాములు అంటారు. వాళ్ళకి ప్రతిదానికి ఒక పేరు, మండలాధీశులు అంటారు, మహామండలేశ్వరులు అంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తారు. ఇప్పుడు మీకు తెలిసిన స్వాములందరూ, మీకు తెలిసిన పీఠాధిపతులు కూడా ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని, కేవలం సద్గురువులు అవధూతలు మాత్రమే జ్ఞానాన్ని బోధిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా కర్మ సిద్ధాంతాన్నే ఫాలో అవుతారు. ప్రజలు మెల్లిగా కర్మ సిద్ధాంతాన్ని నుంచి జ్ఞాన సిద్ధాంతానికి వెళ్ళాలి అన్న రూలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది కర్మ సిద్ధాంతం వీళ్ళ ఫాలో అవుతూ, వీళ్ళతో ఆచరిస్తూ, వీళ్ళు చెప్పిన పనులు చేస్తూ చాలా మంది కర్మ సిద్ధాంతంలోనే మరణిస్తారు. అది సత్యం. దాని మీద నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ళు నేను రీసెర్చ్ చేశాను. కర్మ సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం ఎవరు మారట్లేదు. టీవీలో నాకు తెలిసి ఒక విషయం, పెద్దవాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా విపరీతమైన జ్ఞాన సంపన్నుడు. గరికపాటి నరసింహాచార్యులు, గరికపాటి నరసింహారావు గారు చాలా పెద్ద జ్ఞానవంతుడు. అలాగే మైలవరపు శ్రీనివాసరావు గారు, అలాగే కందాళ ఆచార్యులు గారు, వీళ్ళందరూ కూడా మహా జ్ఞానవంతులు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. కర్మ గురించి చెప్తున్నారు, జ్ఞానం గురించి చెప్తున్నారు. జ్ఞానం గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు గరికపాటి నరసింహారావు గారే కనబడుతున్నారు. మిగతా వాళ్ళందరూ పురాణాలు, ఆ కాలక్షేపం ఎక్కువ చేస్తున్నారు, కథలు వాటి మీద. అయితే నేను అనేది ఏంటంటే, ఎవరు మారుతున్నారు చెప్పండి? రోజుకి టీవీలో ఈ 4 వ్యక్తులు కనబడకుండా మినిమం రోజుకి 3 గంటల పాటు వీళ్ళ ప్రోగ్రాం లేకుండా మీకు ఎక్కడ ఉండదు. 5 గంటల నుంచి 5:30 దాకా ఈటీవీ, 5:30 నుంచి 6 గంటల వరకు జెమినీ టీవీ, ఆ తర్వాత జీ తెలుగు, ఆ తర్వాత ఇవి. అది కాకుండా రోజు గుడిలో సప్తాహాలు, పండగలప్పుడు రామాయణ ప్రవచనము, భగవద్గీత, భారతము ఎంతో మంది చెప్తున్నారు. కానీ ఎంతమంది మారుతున్నారండి? వింటున్నారు, చాలా బాగా చెప్పారు అంటున్నారు, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు అంటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. 1.5 గంటల తర్వాత ఆవిరైపోతుంది. ఒక్క విషయం, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు చాలా విశ్లేషణ చేసుకోవాలి. ఏం మారుతున్నారు ప్రజలు? నాకు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కర్మ సిద్ధాంతాన్ని జ్ఞాన సిద్ధాంతానికి వెళ్ళమని వీళ్ళందరూ చెప్తున్నారు. అందరూ చెప్పేది అదే. అది కాకుండా కొత్తగా ఎవరు ఏం చెప్పలేరు, అండ్ చెప్పడానికి కూడా ఆస్కారం కూడా లేదు. నేను అనేది ఏంటంటే, అదే నేను చెప్తున్నా. ముందు వెంకటరామరాజు గారు జానవకు ముందే అదే చెప్తున్నాను నేను. రమణ మహర్షి గారు పెట్టుకున్నప్పుడును, అండ్ వివేకానంద గారు ఉన్నప్పుడు, రామకృష్ణ పరమహంస అండ్ మలయాళ స్వామి, వీళ్ళందరూ మహానుభావ, దయానంద, చిదానంద అండ్ స్వామి చిన్మయానంద అండ్ స్వామి నిత్యానంద. ఈ నిత్యానంద కాదు, ఈ దొంగ నిత్యానంద కాదు, అసలు నిత్యానంద వేరేగా ఉన్నారు. సో గరుడేశ్వర్లో ఉంటారు, సమాధి అయ్యారు. సో వీళ్ళందరూ కూడా ఆ టైంలో ఎటువంటి పబ్లిసిటీ లేదు. కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజు మనకి మహానుభావులు అయ్యారు. షిరిడి బాబా గారు అనేది అంటే సత్యమే. సో నేను అనేది ఏంటంటే, పూజ్య గురుదేవుల అనుగ్రహం ఉండి తనంతట తాము వచ్చి, నేనైతే ఎటువంటి పైసా పే చేయను, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ కానీ తీసుకుంటే నేను ఇవ్వచ్చు. లేదంటే మాత్రం మీరున్నారు. వాళ్ళు గురువు గారు, వారు సింగిల్ పై కూడా మనల్ని అడగలేదండి.
అంటే వాళ్ళు చెప్పింది ఖర్చు అవుతుంది. అలాగే స్వామి, ఒక్క ప్రోగ్రామ్ కి వస్తే మాకు ఖర్చు అవుతుందండి. మేము 10 ఐటమ్స్ చిన్న చిన్నవన్నీ చూసుకుంటూ గురువు గారి దగ్గరకు వస్తాము అనేది వారి భాష అండి. వారు చెప్పింది ఆ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా నేను నా సమయాన్ని కేటాయిస్తాను. అయితే మనం జూన్ లో చేద్దాం గురువు గారు, కొద్దిగా చల్లబడుతుంది, వాళ్ళు వస్తారు. అలాగే స్వామి, మీరు ఎలా చెప్తే అలాగే ఫాలో అవుతాను స్వామి. అయితే నేను అదే డేట్ తీసుకోండి, వాళ్ళంతా వాళ్ళు వస్తే తప్పకుండా నేను 10 మంది పడుతుంది. అంటే రామరాజు గారు పొద్దున మధ్యాహ్నం మాట్లాడి ఎప్పటి నుంచో నా శిష్యుడు కాబట్టి 3.5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి గురుదేవులు గారు మేము చూశాను ఎందుకు అలా చేస్తున్నారు. నేను ఆయన అన్నారు, నేను చెప్పాను ఏంటంటే నాకు కొంచెం నచ్చలేదు అన్నాను. ఓకే, ఆయన అన్నారు గురుదేవులు గారు నా మాట కూడా వినండి అన్నారు. రామరాజు గారి మాట వినడం కూడా జరిగింది. అయితే అనేది ఏంటంటే రెడీయే, కానీ కొంచెం అంటే నేను గురు మార్గాన్ని నమ్ముతాను, జ్ఞాన మార్గాన్ని నమ్ముతాను. కర్మ మార్గం మాత్రం నాకు నోటించి రాదు. వచ్చినా సరే కర్మని నేను గౌరవిస్తాను, కానీ కర్మలో మురిగిపోతే మాత్రం నేను పూర్తిగా ఎగ్నిస్తాను. ఇదే పొద్దున సన్మతి సద్గురు ధామం ఏర్పడిన తర్వాత కూడా అందులో ఈ పల్లకి సేవలు, ఈ అదేది గ్రహ నివారణ యజ్ఞాలు, గ్రహ దోష నివారణలు ఇవన్నీ కూడా ఉండవు. రావడం, హరిహర హిరణ్యగర్భలింగాన్ని దర్శనం చేసుకోవడం, 108 మంది సద్గురుని దర్శనం చేసుకోవడం, అక్కడ కూర్చోవడం, ఆ అనుభూతిని పొందడం, ఆ అనుభూతిని పొందేటట్టు చెయ్యడం అనేది నా గురుదేవుల ఆజ్ఞ. నేను చేస్తాను కూడా. ఆ మందిర్లో ప్రవేశిస్తే చాలా సద్గురు ధామంలో ఎవరైతే ప్రవేశిస్తాడో వాడు ఒక రకమైన అట్లీస్ట్ 2-3 నిమిషాల పాటు ఆత్మానుభూతిని అనుభవిస్తాడు. ఇది నాకు గురుదేవులు ఇచ్చిన వరం. అది మాత్రం నేను కలుగు చేస్తాను. ఎట్టి పరిస్థితులు కూడా కలుగు. ఎంటర్ అయ్యాడా మినిమం 2 నిమిషాలు ఆయన మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి తనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని అనుభూతి పొందక తప్పదు. ఆ రకంగా చేస్తాం. పెద్ద ప్రాజెక్టు అంత ఈజీగా అయ్యేది కాదు. అందుకే పొద్దున్నే వికలాపురం మన వేణుగోపాల్ గారితో కూడా కొంచెం మాట్లాడడం జరిగింది విషయం అని చెప్పి. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కొన్ని ఆటంకాలు జరుగుతాయి. మీకు మనం చెప్పినట్టే గురుదేవులు మన ఆయన కలయికలో చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ కల్లా ఎట్టి పరిస్థితిలో కూడా అవుతుందని చెప్పారు. తర్వాత దీన్ని నడిపే వాళ్ళు ఉండాలి, ఏదో పెట్టడం కాదు, నడిపే వాళ్ళు ఉండాలి. నాకు కొంతమంది శిష్యులు కావాలి. నేను తర్వాత అదృశ్యం అయిపోతాను. తర్వాత దీన్ని నడిపే వాళ్ళు ఎవరు? ఈ స్థానాన్ని తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మన గ్రూప్ లోనే చెప్పండి, ఎంతమంది రెడీగా ఉన్నారు? గట్టలక్ష్మి గారు తీసుకోగలరు. తర్వాత నెక్స్ట్ ఎంతమంది రెడీ అవుతున్నారు చెప్పండి. నేను కూడా రెడీ అవుతాను గురువు గారు, కానీ ఆ అర్హత అవి ఉంటే కనుక ఖచ్చితంగా నేనైతే సిద్ధంగానే ఉన్నాను. ఇంకా మిగతా రండి, ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ జ్ఞానాన్ని 10 మందికి అందించడంలో ఎంతమంది రెడీ? ఒకటి నేను లేకపోయినా సరే చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను. వికలాపురం వేణుగోపాల్ గారు శివోహం. చూడ ఆయన పేరు తెలుసుకున్నారు. గురుగారు శివోహం గురుగారు. అయిపోయిందా? అంటే మీకు చెప్పాలంటే అయిపోయింది. నండు నరసింహాచార్యులు చాలా బ్యూటిఫుల్ గా విష్ణు సహస్రనామ స్తోత్ర ఇచ్చారు. తర్వాత నేను ఇంటర్వ్యూ అని చెప్పి ఆయన మాట్లాడారు బాలాజీ గారు. దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఇలా మీ గురించి ఇప్పుడే మాట్లాడుకున్న విషయం. అయితే నేను అదే ఓకే మీకు అర్థమైపోతుంది. అయితే ఎవరు రెడీ? శంకరాచార్యుల వారు తన జీవన ప్రస్థానాన్ని ముగిస్తూ ఒక 4 శిష్యుల్ని ఎంచుకొని 4 మఠాల్ని 6 పీఠాల్ని స్థాపించి ఆయన వెళ్ళిపోయారు. ఆ 4 పీఠాలు కూడా మీకు తెలుసు. ఒకటి బదరిక, ఒకటి ద్వారక, ఒకటి పూరి, ఒకటి శృంగేరి. 4 దిక్కుల్లో 4. శంకరాచార్యుల వారికి 4 మిగిలేదు. రమణ మహర్షి గారికే
ఆయన పెట్టుకున్నప్పుడు ఆయనకి మాకు యాక్చువల్ గా ఉన్న శిష్యులు వచ్చేసి 6 మంది. పెట్టేవాడు రమణ మహర్షి భక్తులు అంటారు, తప్పేం లేదు దాన్ని. షిరిడి బాబా గారు ఉన్న టైంలో ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు 25 మంది. సాయి కథ మకరందంలో మీకు కనబడుతుంది, లేకపోతే సాయి సచరిత్ర మన పత్తి నారాయణరావు గారు రాసింది కూడా మీకు అది 25 మంది 30 మంది. ఈ రోజు కొన్ని కోట్ల మంది షిరిడి సాయిబాబా భక్తులు. వీళ్ళు చూసింది లేదు, ఆయన ఉన్నప్పుడు కూడా లేదు. మరి ఎందుకు భక్తులు అయ్యారు? మిగతా వాళ్ళు భక్తులు అయ్యారు కాబట్టి మనము భక్తులు. మిగతా వాళ్ళకి ఏదో మంచి జరుగుతున్నది కాబట్టి మనకి కూడా మంచి జరుగుతుంది. కానీ ఆయన చెప్పిన మార్గం వచ్చేసి వేరు. ఆయన షిరిడిలో ఉన్న 60 ఏళ్ళు కూడా ఆ పాడుపడిన మసీదులో ఉన్నారు. తర్వాత ఈ బూటీ కట్టిన దేవాలి ఆయన సమాధి చేశారు. లాస్ట్ మినిట్ లో పోయింది కూడా మసీదులోనే. దానికి ఒక బ్రహ్మాండమైన తాపడాలు, బంగారం. రమణ మహర్షి శాస్త్రం ఎప్పటికీ కోపం అలాగే ఉంది. కానీ చాలా మంది రమణ భక్తులు ఉన్నారు. ఆ సిద్ధాంతం అర్థం చేసుకోవడమే కష్టం. రమణ భక్తులు వాడుతున్న పదాలు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి సస్వరూపం అంటారు, ఏంటి ఆ సస్వరూపం? మూల స్థితి అంటారు, ఏంటి ఆ మూల స్థితి? రమణ మహర్షి గారి దగ్గర నేర్చుకున్నాడు మూల స్థితి. ఏమిటి ఆ మూల స్థితి? ఏం నేర్చుకున్నారు రమణ మహర్షి దగ్గర? షిరిడి బాబా గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? శ్రద్ధా సబూరి చాలు. ఉపనిషత్తుల సారాంశం అంతా అక్కడే ఉంది. నా సిద్ధాంతం కూడా అలాగే. అయితే రామరాజు గారు పొద్దున్న మధ్యాహ్నం గట్టిగానే మాట్లాడారు. కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది మా మధ్యలో. ఎందుకంటే నా పాత శిష్యుడు, 4 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నవాడు అన్నాడు, గురువు గారు అలా కాదు, మనం దీన్ని కొంచెం పైకి తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, గురుదేవులు చెప్పినట్టే జరుగుతాయి. ఏదో ఎవరో వస్తారు, దాతలు వస్తారు, మనకు స్థలాన్ని ఇస్తారు. కానీ ఆ స్థలాన్ని కట్టడం, సద్గురుధామం కట్టడం ఒక ఎత్తు. తర్వాత నాకు దాన్ని నడిపేవాడు కాదు, నా సిద్ధాంతాన్ని నడిపేవాడు కాదు. అందులో సేవ, నిష్కామ కర్మ, ఆత్మానుభూతి, ఆ రెండే, ఇంకేం ఉండదు. అవును ఇచ్చేస్తూ ఏదో పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాము, గ్రహ దోషాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, త్యాగాలు చేస్తాం అంటారు. చేయవలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కర్మకి ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ జరిగేదంతా కూడా నిష్కామంగా జరగదు. అటువంటి వ్యక్తులు దొరుకుతారు. నిష్కామం డైరెక్ట్ గా అలపరచుకుపోయినా ముందు సుకర్మలు చేయాలి. సుకర్మ చేసే వాళ్ళ గురించే వెతుకుతున్నాం. అదే ఇవాళ పొద్దున్న మన వేణుగోపాల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంది దగ్గర ఉంది సుకర్మలు చేసేవాళ్ళు, మంచి కర్మలు చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మనకి ఒకటి దొరికితే ముందు మన స్థలం కావాలి. కడడానికి ఒక ఆయన రెడీగా ఉన్నాడు. స్థలం కావాలని చూస్తున్నాం, జరుగుతుంది. తప్పకుండా ఎవరో స్థలాన్ని ఇస్తారు, తర్వాత బిల్డింగ్ కడతాం. తర్వాత మెయిన్ గా మాత్రం ఒకటి సేవ, సేవ, సేవ. అది కూడా నిష్కామ సేవ. దాన్ని నడిపేవాళ్ళు కావాలి. నేను కొన్నాళ్లే ఉంటాను, తర్వాత ఉంటాను. నేను అప్పచెప్పేస్తాను. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నా సాధన నాకు తెలుసు, నా జీవితం ఎలా ఉందో కూడా నాకు తెలుసు. నా భార్య పిల్లలు హాయిగా ఉంది. భగవంతుడు అన్ని ఇచ్చాడు నాకు. అందుకే ఉద్యోగం కూడా వదిలేశాను. పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. భార్య కూడా అనుకూలమైన భార్య. కానీ ఇప్పుడు నేను ఎందుకంటే ఇంకా 59 ఏళ్ల వయసులోనే పూర్తిగా ఎందుకు వదిలేశానంటే అన్ని జరుగుతున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కానీ తర్వాత నా ప్రోగ్రామ్ నాకుంది, మా మిస్సెస్ కున్న ప్రోగ్రామ్, మీ ఇద్దరం కలిసిన ప్రోగ్రామ్ కొన్ని ఉన్నాయి. అటు ముందు తీసుకెళ్ళి, కానీ నాకు సహాయం చేసేవాడు వెనకాతరు నిష్కామ కర్మ దీన్ని నడిపించేవాడు కాదు. అది ఎప్పుడైతే నాకు దొరికారో ఈ సద్గురుధామము స్థలాన్ని ఇవ్వడము, బిల్డింగ్ కట్టడము అనేది మాత్రం 1 సంవత్సరంలో కంప్లీట్. ఆ నలుగురు ఎవరు అన్నది నేను డిసైడ్ చేశాను. మరి మన
ఇప్పుడు యాక్చువల్గా 100 మంది ఉన్నారు, ఇప్పుడు 80 మందికి వచ్చారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు గూగుల్ మీటింగ్. కొంతమంది గ్రూప్ లో యాక్టివ్ గా పాల్గొంటారు, కొంతమంది పాల్గొనట్లేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పారు, సంతోషం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రాలేకపోతారు. కొంతమంది ఆరోగ్య రీత్యా రాలేకపోతున్నారు, కానీ నాతో టచ్ లోనే ఉన్నారు. ప్రోగ్రామ్కి వస్తున్న 20 మంది అయినా నాకు టచ్ లో ఉన్న కూడా 40 మంది దాకా ఉన్నారు. కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్, కొంతమంది ఆరోగ్యమైన ప్రాబ్లమ్స్ రావట్లేదు, కానీ బట్ వాళ్ళు టచ్ లోనే ఉన్నారు, నిష్కామంగా ఉన్నారు. చాలా మంచి ఆధ్యాత్మిక మంచి ఉన్నత స్థితిలోకి స్లోగా వెళుతున్నారు. నేను తప్పు చేస్తున్నావా నన్ను అడిగారు గూగుల్ మీట్ రాకుండా. తప్పేం లేదు, రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ గూగుల్ మీట్ లో ఆపేసినా సరే ఈ భక్తులందరూ కూడా నాతో కాంటాక్ట్ లోనే ఉంటారు. కొంతమంది భక్తులు నాకు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటారు. గూగుల్ మీట్ లో ఆపేసి రేపొద్దు నాకు సడన్ గా నాకు ఏదో కాల్ వస్తుంది, గురుదేవులు నన్ను పిలుస్తారు, ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు నేను ఎవరికి కొంచెం నా సాధన కోసం అని చెప్పి నేను వెళ్ళవలసి వస్తుంది. మన గ్రూప్ లో కూడా కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. ఈ రోజు అడిగారు కాబట్టి రామరాజు గారు, చాలా మంది ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈ గూగుల్ వాళ్ళు యాక్చువల్ గా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ రోజు 18 గంటలు ఇదే ఆలోచనలో ఉంటాను. రామరాజు గారు 12 గంటలు ఇదే ఆలోచనలో ఉంటారు. కొంతమంది సమయం దొరికినా సరే ఈ ఆలోచనలో ఉండలేకపోతుంది ఎక్కువ సమయం. కావాలనే కొన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు. నిజంగా అంటే తప్పించుకోవచ్చు, వయసులో ఉన్నవాళ్ళు తప్పదు, కొంతమంది తప్పించుకోవచ్చు, కానీ ఇంకా నెత్తి మీద వేసుకుంటున్నారు. కొద్దిగా మన ప్రయత్నం అంటూ మనకు, లేకపోతే ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగదు. నేను చెప్పేది కొంచెం కర్కశంగానే చెప్తాను. నాకు 4000 మంది ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళు ఎవరు పరిచయం లేదు. అందరూ మీ అంతా మీరు వచ్చే బాగానే జరుగుతున్న ప్రోగ్రామ్స్, ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రామ్స్ అని బాగానే జరిగాయి. కానీ నేను అనేది ఏంటంటే ఎందుకు రావట్లేదంటే ఎక్కువ కర్మశక్తి. మా బంధువులు ఉన్నారు, మా అక్కయ్యలో ఉన్నారు, మా అన్నయ్య కొడుకులే ఉన్నారు, మా అక్కయ్య కొడుకులే ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కూడాను చాలా బాగా ఉంటుంది. జ్ఞానశక్తి నష్టమే, ఎందుకంటే ఆ బీజం అనేది వచ్చింది మా తాత ముత్తాతల నుంచి, కానీ బయట పడలేకపోతే ఇంకా అదే జీవితం అనుకుంటున్నారు. వదులుకోలేకపోతే స్లోగా ఇప్పుడు వదులుకుంటున్నారు. మా మిసెస్ అయితే నన్ను పూర్తిగా ఫాలో అయిపోతుంది. నా పిల్లలు స్లోగా ఫాలో అవుతారు, బట్ రియలైజ్ అవుతున్నారు. ఈ వయసులో రియలైజ్ అవుతుంది. కష్టపడమన్నాను, సంపాదించుకోమన్నాను, తర్వాత మాత్రం జ్ఞాన మార్గంలోకి వచ్చేసి ఆత్మానుభూతి పొందమని చెప్పాను. వాళ్ళకి ప్రామిస్ కూడా చేశాను. అందుకోసం నేను మీ డ్యూటీస్ మీరు చేసుకోండి అనేది ఏంటంటే కర్మ సిద్ధాంతం చాలా ఈజీ అండి. ఏదో కర్మలు చేయడం, ఫలిస్తే ఫలించింది, లేకపోతే లేదు. జ్ఞాన సిద్ధాంతం కుదరదు. జ్ఞాన సిద్ధాంతం అంటే విపరీతమైన సాధన ఉండాలి, విపరీతమైన సత్యాన్వేషణ ఉండాలి, విపరీతమైన విచారణాత్మక ధోరణి ఉండాలి, విపరీతమైన అంతర్దృష్టి ఉండాలి, విపరీతమైన విశ్వాసం ఉండాలి, విపరీతమైన సహనం ఉండాలి. గురువు మీద పూర్తిగా శరణాగతి లెవెల్లోకి వెళ్ళాలి. అప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. అలాంటి వాళ్ళకి పెద్దగా ఫాలోయింగ్ ఉండదు, అంటే వాడు కూడా కోరుకోరు, అవసరం కూడా లేదు. అలా కోరుకుంటే ఈరోజు మనకి ఇన్ని పుస్తకాలు దొరికే కాదు, ఇన్ని ఉపనిషత్తులు దొరికే కావు, ఇన్ని వేదాలు దొరికే కావు, ఇన్ని కావ్యాలు దొరికేవి కావు. మనం కమర్షియల్ గా ఆలోచించాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. చాలు ఈ జీవితానికి. మీరు కూడా అట్లీస్ట్ నా శిష్యుల్లో ఒక 10 మంది 15 మంది తయారైతే, ఒకవేళ మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే సద్గురుధామో పూర్తయింది అనుకోండి, చాలా మంది మార్గంలోకి వస్తారు. ప్రొవైడెడ్ దట్ ఆ ట్రెడిషన్ ని కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. రండి దాన్ని కమర్షియల్ గా తీసుకెళ్ళి ఇస్కాన్ లాగా తయారైపోయింది అనుకోండి, ఇస్కాన్ డబ్బులకి లోటు లేదు, దాని మీద పొందేది ఏం కూడా లేదు. ఇస్కాన్ వల్ల మీకు ఆత్మానుభూతి కలగదు. ఎంతడం రావడం, శ్రీకృష్ణ దర్శనం చేసుకోవడం, హరే రామ హరే కృష్ణ అనుకోవడం, రావడం తప్ప
ఏదో కొంచెం ఉల్లాసంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది తప్ప ఆత్మానుభూతి అలాగే అయిపోకూడదు. మన సంస్థ కూడా ప్రభు భక్తి వేదాంత ప్రభుపాద గారు పెట్టింది ఏంటి, ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? అక్షరధామ్ ఢిల్లీ అంతా డబ్బుమయమే. హైదరాబాద్ లో మినర్వా హోటల్కి అక్షరధామ్ లో దోశకి తేడా లేదు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్లోని దోశ 150 రూపాయలు, అక్షరధామ్ లో కూడా 150 రూపాయలు. ఇంకా నయం, పుట్టపర్తి ఇంకా నయం. ఇప్పటికీ కూడా ఆయన ఉన్నా లేకపోయినా, ఆయన ఉన్నప్పుడైతే కాలకాలం ఫ్రీ భోజనం తను 4 రూపాయలకి ఇచ్చేవారు. ఇప్పటికి ఓకే 10 రూపాయలకి ఇస్తున్నారు. వచ్చిన 10 రూపాయలు భోజనం, ఎంట్రీ టికెట్ లేదు, ఎవడైనా వెళ్ళిపోవచ్చు. అలాగని ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఆ సేవా మార్కులు సత్యంగా నడిపారు. కొన్ని వద్దంటే కొన్ని కోట్లు ఫారిన్ కరెన్సీలకు వచ్చేసి, అందుకే గవర్నమెంట్ 1-2 కొన్ని వేల కోట్లు ఫారిన్ కరెన్సీ, కెనడా డాలర్స్, యుఎస్ డాలర్స్, జర్మనీ ఫ్రాంక్, పౌండ్స్, ఇంత ఫారిన్ కరెన్సీ ప్లస్ సేవకి వాడేది. ఏ రోజు కూడా టికెట్ లేదు, భోజనం 4 రూపాయలు, టిఫిన్ 2 రూపాయలు. మీరు వెళ్ళే ఉంటే పుట్టపర్తి తిరిగి అనుభవించినట్టు ఆ సేవకు మనం సత్సేవగా మెచ్చుకోవాలి. ఈ రకమైన ఎందుకు చేయగలమండి. ఈ రోజు రమణ మహర్షి గారికి ఆశ్రమాల్లో కూడా పాపం ఎక్కువ మంది భోజనం పెట్టలేదు, డబ్బులు లేవు. బాబు ప్రతి ఒక్కటి రమణ మహర్షి మాట్లాడేవాడే, ఫండ్ ఇచ్చేవాడు ఎవడు లేడు. అందుకే రమణ బాబు ఆశ్రమం అంతే ఉంది. బాబు ఇస్కాన్లు, అక్షరధాములు ఎక్కడ పెడితే అది కట్టేస్తున్నాయి. అలాంటి బిల్డింగ్లు కావు, బ్రహ్మాండమైన. బెంగళూరు ఇస్కాన్ చూసామంటే కంగారు పడిపోతుంది. అలాగే ద్వారకా, న్యూఢిల్లీ అక్షరధామ్ చూసామంటే ఇంక చెప్పక్కర్లేదు. ఎనీవే, ఇక్కడ మన ఆలోచన వేరు, నా సిద్ధాంతం వేరు. స్లోగా నడుస్తుంది, కానీ 10 మంది రియలైజ్ అవుతారు, 10 మంది ఆత్మానుభూతి పొందుతారు, పూర్తిగా భగవంతుణ్ణి అనుభవిస్తారు. ఇంకొక జన్మ లేకుండా జీవన్ముక్తులు. ఆ ధైర్యం అయితే నాకుంది, అది నేను ప్రసాదించాను, తప్పకుండా ప్రసాదిస్తాను. అది నా చేతిలో. చికెన్కి సూత నమ్మారంటే మాత్రం 80% అందరి చేత ఆత్మానుభూతి పొందించగలే స్థావత నాకు పూజ్య గురుదేవుడు నాకు అనుగ్రహించింది. అదైతే నేను చేస్తాను. చూద్దాం, మరీ అంత కమర్షియల్ గా వెళ్ళద్దు. వస్తా, పెట్టేవాళ్ళు ఇస్తారు, చేసేవాళ్ళు చేస్తారు, కానీ మీలో మాత్రం కొంతమంది రెడీ అవ్వాలి. అది ఒక్కటే నా కోరిక. ఓకే, సంతోషం. చెప్పండి, ఏమంటారు? ఒక్కొక్కరు చెప్పండి. శివోహం గురువు గారు ఇంటికి వచ్చేసాను. గుంటూరులో ప్రశాంతంగా మాట్లాడొచ్చు. కమర్షియల్ అవి పక్కన పెడితే గురువు గారు, కానీ మీ గురించి అనడం కన్నా మన మార్గం గురించి కొంతమందికి తెలియడం మంచిది గురువు గారు. మీరన్నట్టు అందరూ కర్మ సిద్ధాంతం దగ్గర ఆగిపోతున్నారు, కానీ అక్కడ తెలియాల్సిన ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు మనందరికీ కూడా ఆధ్యాత్మికతని కూడా విద్య అన్నారు, ఆత్మ విద్య అన్నారు. మనందరికీ కూడా కంటిన్యూటీ ఉంది. దాదాపు 3 నెలలు 4 నెలల నుండి కంటిన్యూగా క్లాసెస్ అటెండ్ అవుతున్నాం కాబట్టి నిష్కామ కర్మ వైపు ప్రయాణం చేస్తున్నాం, చిత్తశుద్ధి కలుగుతూ ఉంది, సుకర్మలు చేస్తూ ఉన్నాం, తప్పులు సరిదిద్దుకుంటూ ఉన్నాం. అది ఒక్క ఇంటర్వ్యూతో అయ్యే పని అయితే కాదు. బట్ బాలాజీరావు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒక 100 మంది చూస్తే అందులో అంటే ఇటువంటి జిజ్ఞాసులు ఉన్నారు గురువు గారు. ఇప్పుడు మేము కూడా మీ ఫేస్బుక్ పోస్టులు చూసే కదా ఆకర్షితులయ్యాము. సత్యం తెలుస్తుంది, అసలు విషయం కరెక్ట్ గా అర్థం కాకుండా కొట్టుమిట్టాడుతున్నాం. సో మీ పోస్ట్ లో మాకు కావాల్సింది చిక్కింది కాబట్టి మేము రాగలిగాం. అలా ఏ ఒక్కరైనా, కృష్ణుడు కూడా చెప్తాడు కదా గురుగారు భగవద్గీతలో, ఏ ఒక్కడో కదా లక్ష్యకు పట్టుకునేది. అలా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇంటర్వ్యూ ఇవ్వాలనే నా కోరిక గురువు గారు. ఇంటర్వ్యూ ఇస్తానమ్మా, దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి. మీరు అన్నట్టు వాళ్ళ తర్వాతైనా ఒక్కళ్ళైనా ఇట్లా క్లాసెస్ అటెండ్ అయితేనే దీన్ని ఆధ్యాత్మిక విద్య కింద తీసుకుంటేనే బాగుపడగలరు. కానీ టీవీలో ఏదో ప్రోగ్రామ్స్ చూసేసో ఇంకేదన్నా చేసో కంటిన్యూటీ లేకపోతే మాత్రం, ఇప్పుడు మన ప్రశ్నలు జవాబులు అభిప్రాయాల సేకరణ ఒక స్కూల్ లాగా జరుగుతుంది మనకి తెలియకుండాని.
అంతే కదా గురువు గారు, విద్యార్థులు రావడం, వాళ్ళు ప్రశ్నించడం. ఏదైతే గురుకులం ఉండిందో పూర్వం, ఆ గురుకులమే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం మనకే తెలియకుండా. ఇలా ఉంటే ఇలా ఉంటే చెప్పండి ఒక్కొక్కరు మాట్లాడినాడు విషయం కంప్లీట్ చేస్తారు నరసింహాచార్య లక్ష్మి గారు. సో అది మనకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశం, అదృష్టం. డైలీ క్లాసులు వినడం అయితే నేర్చుకోవడం అయితే ఇది ఒక గురుకులం లాగే నాకు అనిపిస్తుంది గురువు గారు. మనం గూగుల్ మీట్ అని పేరు పెట్టుకున్నాం కానీ గురుకులం లాగే ఉంది. మీరు వాళ్ళేమి కమర్షియల్ గా వీక్లీ చెప్పమనో అవన్నీ అడగట్లేదు. వీక్లీ చెప్పినా రాదు గురువు గారు. మీరు నిత్యం చెప్తూ ఉంటేనే శని ఆదివారాలు క్లాసెస్ లేకపోతే సోమవారానికి తప్పించిపోతున్నాం. తెలుస్తుంది, మాలో తేడా కూడా గమనిస్తూ ఉన్నాం. సో నిత్యం ఉంది కాబట్టి మనలో ఈ మార్పులన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరో పట్టుకుంటారనే ఉద్దేశంతో అసలు సత్యాన్ని ఎవరు చెప్పట్ల గురువు గారు. మీరు అన్నట్టు మభ్య పెట్టేస్తున్నారు, కర్మ సిద్ధాంతం దగ్గరే ఆపేస్తున్నారు, వాటి చుట్టూనే తిప్పుతున్నారు. అది కమర్షియల్ అవనియండి, వాళ్ళ ఛానల్ కోసం అవనియండి, గుళ్ళు ధర్మకర్తల కోసం అవనియండి. అంటే ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు అన్నట్టు కొంచెం ముక్కుసుటిగానే మాట్లాడే స్వభావం కాబట్టి చెప్పేస్తున్నా. సో ఇవన్నీ ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. బట్ వాటి మధ్యలో మనం నిష్కామంగా చేస్తున్న ఈ సేవ దీనికోసం తప్పించే ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుంది గురువు గారు, తప్పకుండా. అదే నా మాట. మీరు అన్నట్టు కమర్షియల్ అయితే ఉండకూడదు గురువు గారు. ఇంకోటి కూడా ఇప్పుడు మనం 3 ఏళ్ల నుంచి మీతో ప్రయాణం చేస్తున్నాం గురువు గారు. ఇప్పుడు మనం ఒక యాప్ పెట్టుకోగలిగాం. ఇవన్నీ గురువు గారి అనుగ్రహమే కదా. మీరు అన్నట్టు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ తప్పకుండా 30 మందే కదమ్మా చేస్తున్నారు సహాయం. అవును గురువు గారు, 30 మంది ఇవన్నీ చేసిన కూడా 30 మంది ఒప్పుకోవాలి, తప్పదు. తప్పకుండా గురువు గారు. సో అలాగే మీ టీమ్ ప్రాజెక్టులన్నీ తప్పకుండా పూర్తవుతాయి. దాన్ని నడిపే వాళ్ళని గురుదేవులే చూపిస్తారు. దాని వైపు తప్పకుండా అందరం అడుగులు వేస్తాం గురువు గారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అడుగులు వేస్తాం. అట్లాగే మీరు అన్నట్టు మీరు మాకు పంచుతున్న జ్ఞానాన్ని కనీసం 10 మంది కన్నా తప్పక పంచుతాం గురువు గారు. ఎందుకంటే ఇది ఎందువల్ల అంటే ఇది ఒకరితో అంతమైపోకూడదు. ఎట్లా అయితే వేదాలు స్మృతులు నోటికుండానే చెప్పబడ్డాయి, అంతే కదా గురువు గారు. అప్పుడేమి పేపర్ లేదు, ఏమీ లేవు, ముఖశ్రుతనే వింటూ వచ్చారు, తెలుసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ సత్యం మాత్రం తప్పకుండా అందరికి చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు అద్భుతమైన పాయింట్ చెప్పారు స్త్రీల గురించి. ఇంకా మీరు మాట్లాడలేక ఆగిపోయారు. మా పాటు వాళ్ళం అయితే దానిలో అవన్నీ చింతన చేస్తే క్లారిటీ వస్తాయి గురువు గారు. అది కూడా భగవంతుడు ప్రసాదించిన వరమే కదా. ఒక స్త్రీకి ఆయన ప్రసాదించిన వరమే. దాని గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దాని వెనకున్న సత్యం. అప్పుడు ఆ భయాలు అపోహలు తొలగిపోతాయి. ఎప్పుడైతే భయాలు అపోహలు తొలగిపోయాయో మీరు అన్నట్టు పరమాత్మ ఎవరిని కాదనడు. మలినాలతో ఉన్న బిడ్డను కూడా కౌగిలించుకునేటటువంటి వాడు పరమాత్మ. తాను ఇచ్చినటువంటి సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ఆయన ఎప్పుడు అసహించుకోడు. సో ఈ సత్యాలన్నీ మాకు మీ దగ్గరికి వచ్చాకే తెలిసాయి గురువు గారు. అందువల్ల ఇది కొంచెం విస్తృతం అవ్వాలని బాలాజీరావు గారు అయితేమి వెంకటరామరాజు గారి వాళ్ళ కోరిక కూడా అదే గురువు గారు. నాకు ఒక 5 మంది కావాలమ్మా, ముందే చెప్పేస్తాం. 5 మంది ఎవరు ముందుకు వస్తారు అన్నది, ఒకటి జ్ఞానపరంగా, ఒకటి అడ్మినిస్ట్రేషన్ పరంగా, ఒకటి అన్ని ఇంకా 5 టాలెంట్లు ఏవైతే ఉన్నాయో ఒక కంపెనీకి ఎవరైతే 5 మంది మూల స్తంభాలు ఉంటారో వాళ్ళ 5 మంది నాకు కావాలి. జ్ఞానపరంగా కావాలి, ఈ స్థానాన్ని నెక్స్ట్ తీసుకునేవాళ్ళు. రెండోది దీన్ని పూర్తిగా సామర్థ్యంగా నడిపే సామర్థ్యం. రెండోది సేవా కార్యక్రమాలు నిష్కామకర్మగా, పూర్తి నిష్కామకర్మగా జరిగే వ్యక్తి కావాలి, దాన్ని చూసుకునేవాడు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో అవినీతి అక్రమము ఎటువంటి దురాలోచన లేకుండా నేను కోరుకున్నట్టు నేను పూర్తిగా నడిపేవాడు. ఇలాంటి 5 మంది ఒక వ్యక్తులు కావాలి. ఇది ఈ రోజుతో వచ్చేసి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కమర్షియల్ గా మారిపోయి కాకుండా దాతలు వస్తారు, అట్రాక్ట్ చేసేవాళ్ళు కావాలి. కానీ మా సిద్ధాంతం మాత్రం ఇది.
దానివల్ల మీకు ఆత్మానుభూతి కలుగుతుంది. మీరు సంపాదించిన కొన్ని కోట్ల డబ్బుల్లోని ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చేది ఎంత, మీ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది, మీరు దీన్ని దుర్వినియోగం అనే నమ్మకం కలగాలి వాళ్ళకి. మీరు ఇచ్చే సొమ్ము అనేది దుర్వినియోగం జరగదు, అంత ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ విల్ గో సిస్టమేటికలీ. ఇలాగే నడిపే వ్యక్తులు నా గ్రూపులోనే ఉన్నా, గుర్తిస్తున్నాను కూడా. గురుగారు, ఈ మార్గంలో మీతో నడవడానికి మేము సిద్ధమే. మీరే ఎంచుకోండి, మీకు సమర్థతను బట్టి మీరే ఎంచుకొని పలానా వాళ్ళని మేమైతే మీతో నడవడానికి సంసిద్ధత. గురువు గారు, ప్రస్తుతానికైతే కొద్ది రోజులు మీరే నడపాలి గురువు గారు. ఇంకా మాకంత ఇది రాలేదని నా ఉద్దేశం. ఇంకా క్లారిటీ వచ్చి ఇంకా బాగా అర్థమైన తర్వాత మీరు అన్నట్టు మీరే ఎంచుకుందరు గురుగారు, నా ఉద్దేశం. నేను జ్ఞానపరంగా నేను వెళతానమ్మా లక్ష్మి గారు. నేనైతే చెప్పడానికి వరకు కూడా ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి, సత్యాన్ని తెలియజెప్పడానికి నేను పనికొస్తాను. కానీ కార్యనిర్వహణ కోసం కొంతమంది కావాలి. ఇన్నాళ్ళు చేశాను నేను, కానీ ఇప్పుడు వదిలేశాను నేను. ఇంకా మీద కార్యాన్ని నిర్వహించలేదు అనేది నేను పక్కన పెట్టేశాను. అలాగే నిర్వహిస్తున్న వల్ల నా సాధన కుంటి పడిపోతున్నాను. ప్రతిదానికి ఒక గురువు ఉంటాడు. ఇస్కాన్కి ఒక గురువు ఉన్నారు, అక్షరధామ్కి ఒక గురువు ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతసేపు 24 గంటలు ఇదే పనిలో ఉంటున్నారు. ఇంకా వాళ్ళ సాధన ఎప్పుడు? మహర్షి గారు అన్నట్టు ఆశ్రమ నిర్వహణలోనే బిజీగా ఉంటే ఇంక నా సాధన ఎప్పుడు జరుగుతుంది? సో ఇది అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు నేను చేయదలుచుకోలేదు. స్వామి శివానంద ఆశ్రమం ఋషికేశ్లో ఉంది, కొంచెం ఆస్తిలో ఉన్న నడుస్తున్నది. కానీ అనేది ఏంటంటే ఆయన ఏమన్నారు, ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉంటారు బాబు. ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఆయన ఎప్పుడు లేరు. మళ్ళీ చిన్నవాడ ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన. స్వామి శివానంద ఈజ్ అ డాక్టర్. చాలా సంపాదించాడు, తర్వాత అంతా ఇచ్చేసాడు. సో ఇంకా నేను ఇప్పుడు ఈ వ్యవహారంలోకి వచ్చాను అంటే మాత్రం, లౌకిక వ్యవహారంలోకి వచ్చానంటే మాత్రం నా సాధన కుంటి పడిపోతుంది. గురుగారు అదే హెచ్చరించారు, నీ సాధన కుంటి పడిపోకూడదు. అదే నాకు కావాలి, మూలస్తంభాలు కావాలి, ప్రతి విషయాన్ని తెలియజేయాలి. కానీ నిర్వహించే వ్యక్తులు నాకు కావాలి, నన్ను సమర్థంగా నిర్వహించే వ్యక్తులు కావాలి. నా ఆలోచన నాకుంది. నా భయం ఏంటంటే నేనైతే మాత్రం ఇది చెప్పగలను, ఇది చెయ్యండి అని చెప్పగలను, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇలా ఎన్నో ఆశ్రమాలు కూలిపోయి, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పకూడదు కానీ చాలా జరిగాయి కూడా. నాకు తెలుసు, నేను కూడా సత్యసేవ గారి భక్తుండే. సత్యసేవ గారు నాకు 3 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. దుబాయ్లో ఉన్నప్పటి నుంచి నాకు సత్యసేవ గారితో పరిచయం ఉంటుంది. లాస్ట్ లో ఏం జరిగింది అన్నది కూడా నాకు తెలుసు. ఎవరు ఆయన పేర్లు చెప్పకూడదు. ఆయన పరిశీలించిన డాక్టర్లు ఎవరో కాదు నా స్వయాన నా బంధువే. ఆ వారం రోజులు ఆయనతో పాటు ఉన్న మహా పెద్ద డాక్టర్ ఎవడైతే వాడిని కొన్ని విషయాలు నేను అంతే అలా జరుగుతూ ఉంటుంది వ్యవహారికంగా. అదృష్టవశాత్తు మొత్తంగా అందరూ సర్దుకున్నారు. ఎప్పటివరకు కనీసం ఆయన విగ్రహం కూడా పెట్టలేదండి. అంతకన్నా కర్మ ఏం కావాలండి? కొంతమందికి బాబాజీ భక్తులున్న, సత్యసాగర్ భక్తులున్నా సరే నేను చెప్తున్నా, ఎంబీపీ కాలనీ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. రాజమండ్రి సత్యసాయిబాబు గారి మందిరం అందరూ నాకు తెలిసిన వాళ్ళు, అందరూ నా ఫ్రెండ్స్. ఒకటే ప్రశ్న అడిగాను, ఎప్పుడు కానీ విగ్రహం పెట్టలేదు. సో ఇవన్నీ చూసేసి నేనేదో తక్కువగా ఏదో తెలియకుండా మాట్లాడట్లేదు, చాలా ఆలోచించి మాట్లాడు. టెండూల్కర్ గారు బంగారు విగ్రహం ఇస్తానన్నాడు, ఏమైంది? ఎక్కడిచ్చారు? ఒకవేళ బంగారు ఇచ్చినా సరే ఎక్కడికి వెళ్ళింది? ఓకే, అంటే డీటెయిల్స్ వెళ్ళక్కర్లేదు, కానీ ఇవన్నీ నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఒకసారి సద్గురు స్థానానికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మనకి, నేను ఇక్కడ కూర్చున్నా నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళిన వాళ్లే సాధన చేయగలరు. దాన్నే సవికల్ప సమాధి అంటారు. అన్ని విషయాలు అర్థం అయిపోతుంటాయి.
సో అలాంటి వ్యక్తులు నాకు కావాలి, ముందే చెప్తున్నాను. వ్యక్తులు ఉన్నప్పుడు దీన్ని చాలా బాగా నడిపిస్తాం. ఈరోజు మన ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది, మన వేణుగోపాల్ గారితో. కొంతమంది రావాలి కాబట్టి ముందుకి, అందుకోసం చెప్పాను, కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఆయన. సో మనకు పట్టుకొమ్మ దొరకాలి, కానీ మన సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోవాలి. అది వాళ్ళు మనకు ఒకవేళ ఇవ్వదలుచుకొని సహాయం చేయదలుచుకుంటే వాళ్ళకు కూడా మనసులో ఆనందం కలగాలి. అమ్మా ఏదో అనుకున్నాను కానీ చాలా పవర్ఫుల్. ప్రతి వ్యక్తి ఆత్మానుభూతి పొందడానికే పరిగెడుతుంటాడు. మనస్సు అనేది ఆత్మలో పరిగెడుతూనే ఉంటుంది. కానీ ఈ లౌకిక వ్యవహారాలు దాని వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ ఆ మనసు మాత్రం ఆత్మ పరిగెడుతూనే ఉంటుంది, లౌకిక వ్యవహారం లాగుతూ ఉంటుంది. నా పని అక్కడే, దీన్ని ఇటుపక్కకి వెళ్ళేటట్టు నేను చేయడం. నా పని ఇటుపక్క వచ్చే మనస్సుని అటుపక్క వెళ్ళేటట్టు. శుభ్రంగా ఉండు, అన్ని సంపాదించు, పెద్ద పెద్ద పొజిషన్ చేరుకున్నాం, చాలా పెద్ద గౌరవాన్ని పొందుతున్నాం, చాలా మంది మన్నలను పొందుతున్నాం, ఎవరు చేయలేని పనులు చేయగలుగుతున్నాం, మంచిది. కానీ ఇది ఇక్కడితో అయిపోయామంటే మాత్రం యు ఆర్ ఆఫ్ కంప్లీట్, యు ఆర్ నాట్ ఫుల్లీ కంప్లీట్. తర్వాత కొంచెం ఉంది, 50% ఆఫ్ లైఫ్ ఇస్ అటుపక్క ఉంది. గోడ ఎదురు పక్క ఉన్న గోడ అవతల పక్క కొంచెం లైఫ్ ఉందని చెప్పడం నా ఉద్దేశం. ఎనివే టాపిక్ అయితే బాగా జరిగింది, సంతోషం. మిగతా భక్తులే మాట్లాడతారా? టైం ఎంత అయింది అసలు? అమ్మో ఓకే, 8:30 అయింది, పర్వాలేదు. మాట్లాడండి మిత్రులారా, మీ ఒపీనియన్ చెప్పండి. అందరూ కూడా ఒక్కొక్క నిమిషం చెప్పండి బాలాజీ. గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పినదంతా కూడా నేను మననం చేసుకుని మీకు సరైన వ్యక్తులు ఇంకా ఉధృతంగా మనకు వచ్చే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూస్ గురించి చూశాను గురువు గారు. దీంట్లో నేను కొన్ని ఆర్గనైజేషన్ చూశానండి. ఈ ఇంటర్వ్యూ ద్వారా వచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ కార్యక్రమాలు నిష్కామంగానే పైసా తీసుకోకుండా చేస్తున్న 2-3 ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారానే సభ్యులుగా చేస్తున్నారండి ఆశ్రమాలు. అవి కూడా నేను ఇవన్నీ అనుభవంతో చూసి నేను వివరంగా మీకు చెప్పలేకపోయాను. కానీ మీరు ఇప్పుడు చెప్పిన విషయం అంతా, మీరు పడుతున్న ఆవేదన అంతా కూడా ఒక్క 2-3 నెలల్లో మనం అందుకోగలుగుతాము, తప్పనిసరిగా అందుకుంటామని పూర్తి విశ్వాసం నాకు ఉంది స్వామి. ఖచ్చితంగా సంతోషం. ఆ రకంగా ప్రయత్నం చేయండి, నేను చాలా సంతోషిస్తాను. తప్పనిసరిగా స్వామి. ఎవరు మాట్లాడతారు మిగతా మిత్రులు? రామరాజు గారు, మీరు అడిగే ప్రశ్న మీ దగ్గర నుంచే మొదలైంది. శివోహం గురుగారు, మీరే ఒక కోరిక మన్నించి గురుగారు. సో నాలో మెదిలినటువంటి ఆలోచనలు, నా భావాలు సో ఆల్రెడీగా మీతో పంచుకున్నాను. సో మిమ్మల్ని విన్నవించుకున్నాను. సో అందరితో మీరు ఆల్రెడీగా ఇప్పుడు చెప్పారు. సో వారి అభిప్రాయాలు కూడా తెలిపిన తర్వాత మనము ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనేది నా భావన. నిర్ణయం అంటే ఏమీ లేదు, ఏం చేసినా పర్వాలేదు. ఎంత ప్రాజెక్ట్ పెద్దదైనా పర్వాలేదు, ఎంత చిన్న ప్రాజెక్ట్ అయినా ఏమీ కాకపోయినా పర్వాలేదు. కానీ నిష్కామ కర్మ ఆత్మానుభూతి అన్నదానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని దాటి, దీన్ని విస్మరించి ఎటువంటి ప్రయత్నం జరగదు. గురువు గారు, నాకు తెలిసినంత వరకు మన సభ్యులు చాలా మంది కూడా నిష్కామ కర్మ పాటిస్తున్నారు. అంతవరకు సంతోషం గురువు గారు. సో అది ఆత్మానుభూతికి మొదటి మెట్టే కదా. సో క్రమంగా ముందుకు వెళ్తారు గురువు గారు. ఎందుకంటే ఈ జ్ఞాన మార్గము చాలా కష్టమైంది గురువు గారు. అది అంత సులభంగా అవగతం అవదు. యాక్చువల్గా మనము ప్రాక్టీస్ చేయాలన్న కష్టం, చాలా కష్టమే గురువు గారు. కొద్దిగా టైం పడుతుంది గురువు గారు, అందుకోసం వెయిట్ చేయాలి గురువు గారు. మన సభ్యుల గురించి నాకు ఎటువంటి డౌట్ లేదు, అందరూ కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. అదొక్కటి నాకు సంతోషం. ఎవరైతే రెగ్యులర్ గా గూగుల్ మీటింగ్స్ కి
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే 2-3 రోజులు రాకపోయినా 5 రోజులు రాకపోయినా, కానీ రెగ్యులర్ గా ఎవరైతే వస్తున్నారో, కొంతమంది రాని వాళ్ళు కూడా నా పాత మిత్రులు, పర్వాలేదు, సంతోషం. వీళ్ళందరూ కూడా స్లోగా మెల్లిగా వెళుతున్నారు ఆత్మను, మన మనసులో అనుభూతి కూడా పొందుతున్నారు. ఆ విషయం మాత్రం నాకు చాలా సంతోషం కలుగుతున్నారు. వాళ్ళు నాకు పర్సనల్ గా ఫోన్ చేసి కూడా చెప్తున్నారు వాళ్ళ అనుభూతి. చాలా సంతోషకరమైన విషయం. ఎంతో మంది ఉన్నారు, పేరు చెప్పాలని ఎవరి పేరు చెప్పట్లేదు, అందరూ కూడా. నందరావు గారు కావచ్చు, మన అంత బిజీగా ఉన్న వేణుగోపాల్ కావచ్చు, మాధవలత గారు కావచ్చు, వెంకటరామన్ గారు, వెంకటలక్ష్మి గారు. దీంట్లో ఈ వ్యక్తి కాదన్నది లేదు. అందరూ కూడా అదృష్టవశాత్తు ప్రయాణం ముందుకే జరుగుతున్నారు తప్ప ఎవరు కూడా ఒక్క మిట్టి అయితే మాత్రం దిగదు. అది చాలా సంతోషం. కచ్చకళ్యాణి గారు కావచ్చు, ఎంతో మంది చెప్పక్కర్లేదు నేను, అందరూ కూడా ఎవరు ఒక మిట్టి దిగట్లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ నేనే జ్ఞాపకం వస్తున్నాను. బాలమూరి చదవదు ఏ ప్రాబ్లం, జయలక్ష్మి గారు, వీళ్ళందరూ నా పర్సనల్ గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. పాపం ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఆధ్యాత్మికంగా కూడా ఆయన సరే దీన్ని పట్టించుకోకుండా దీన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాను. చాలా మంది పాపం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ముందుకు వెళుతున్నారు. అదొక్కటి నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండ, గురుదేవులు ఇచ్చిన వారం అన్ని పోతాయి, మంచి హాయిగా ఉంటారు. సో అదొక్కటే నేను కోరుకున్నాను. ముందు కొంతమంది నాకు పూర్తిగా 20 మంది రెడీ అయిపోయారు అనుకుంటారు. చిట్టులో పని జరగవలసిన టైంలో జరిగిపోతుంది. ఎనీవే ఈ 2 నిమిషాలు అన్ని జరుగుతుంది. గురువు గారు మీరు ఆజ్ఞాపిస్తే ప్రతి ఒక్కటి అలా జరిగిపోతుంది గురువు గారు. ధైర్యానికి ధైర్యం మీరు. సో మీ వాక్కు ఫలిస్తుంది, తప్పకుండా ఫలిస్తుంది గురుగారు. మీ మాటకి ఎవరు ఎదురు చెప్పలేరు కూడా, తప్పకుండా జరుగుతుంది గురుగారు. సంతోషం రామరాజు. మిత్రులారా, ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడండి. నా దృక్పథం మీకు అర్థమైంది, నా ఆలోచన మీకు అర్థమైంది, మాట్లాడండి. మిగతా వ్యక్తులు కూడా మాట్లాడి ఒపీనియన్ చెప్పండి, పంచుకోండి, గ్రూప్ లో పంచుకోండి. చెప్తారు ఏమన్నా? శివహం స్వామి, శివహం. సార్, నేను ఒక విషయాన్ని గంటాబలంగా చెప్పుతున్నాను సార్. ఇక్కడ మన గ్రూపులో ఉన్నట్టుగా నాకు తెలిసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేవు సార్, కనబట్టలేదు ఎక్కడ. అందరు పీఠాధిపతులు, అందరు గురువులు ఏదో పూజలు పురస్కారం చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్పితే ఇలా మాట్లాడలేదు ఎవరు. ఒకటి. రెండోది, నాకు ఇంకా బాగా మన గ్రూపులో వచ్చింది ఏంటంటే, ప్రశ్న అడుగు అనే గురువుని నేను చూడలేదు సార్. మీరు ఏమనుకున్నా గురుకుల మిత్రులు ఇది గమనించండి. ప్రశ్న అడిగితే ఇది ఎందుకు చెప్పింది అనే గురువుని చూశారు కానీ అడగండి నేను చెప్తాను, అడగండి అన్నది మిమ్మల్ని తప్ప నేను ఇంతవరకు ఇంకొకటి చూడలేదు. ఏమన్నా కనబడలేదు కానీ ఈ టీవీలో వాటిని చూస్తున్నాను కదా, ప్రశ్న తప్పించుకుని వెళ్ళే వాళ్ళని పీఠాధిపతులు చూస్తున్నాను కానీ పదపూజల గంట దీనికింత దానికింత రేట్లు పెట్టి ఎంతసేపు ఆ డబ్బు అవే ఈ నిష్కామ కర్మాల తప్ప మిగతావన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు టీఎం బాలాజీ గారు అనుకున్న టీఎంసీ ఇందులో ఏమైతే ఇలా అన్నది మన ఒక్కలో ఎక్స్పోజ్ అవుతాం అన్నది నాకు చెప్తాను అనిపించారు. జనానికి కావాలి, ఇటువంటి ఇలా ఎక్కడుందో వెతుకుతున్నారు. వాళ్ళకి ఇది అందుబాటులోకి వస్తే కనుక ఇటువంటి వాళ్ళు చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అని నా ఖచ్చితమైన అభిప్రాయం. బ్యూటిఫుల్ నరసింహాచార్యులు. చాలా మంది ఉన్నారు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, వెతుక్కుంటున్నారు. వెతుకుతున్నారు చాలా మంది. నా దగ్గర ఎంత ఉంది, నేను రెడీగా ఉన్నాను, భగవంతుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఎక్కడ ఎక్కడ సద్వినియోగం అవుతుంది. అలాగ ఎంతో మంది ఉన్నారండి. నరసింహాచార్య మాత్రం కరెక్ట్ చెప్పారు, గురుదేవుల్లో ఉన్నారు, వస్తారు తప్పకుండా. ఇంకెవరైనా చెప్తారా? అమ్మా మాధవలత గారు శివహం గారు మాట్లాడగలరా? కొన్ని విన్నాను గురువు గారు. నేను మీ ఆశయ సాధన ఏదైతే ఉందో పూజ్య గురుదేవుల అనుగ్రహంతో అదంతా రావాల్సిన వాళ్ళు వస్తారని చెప్పారు. మన దాంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ నిష్కామ కర్మ ఆత్మానుభూతి ఇప్పుడు అంటే యాక్చువల్ గా అది బయట అసలు ఎవరి దగ్గర దొరకట్లేదు. అంటే కరెక్ట్ గా చెప్పేవాళ్ళు కానీ అది అంతా బయట అంతా కమర్షియల్ అయిపోయింది.
అలానే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మీ గురించి కానీ ఇదంతా జరిగేది ఏదైతే ఉందో అది తెలియక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకసారి తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా జ్ఞానం మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి కొన్ని మంచి పనులు చేయాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా వస్తారు గురువుగారు. ఇది చాలా ముందుకు వెళ్తుంది, మనకి ఫ్యూచర్ లో కూడా చాలా బాగా వెళ్తుంది గురువుగారు. సంతోషం, మీ నమ్మకమే నా నమ్మకం. సంతోషం. ఎవరు మాట్లాడకపోతే మనం ముగించేద్దాం. ఎవరైనా మాట్లాడతారా? నేను ఆఫీస్ లో ఉన్నారా మన వేణుగోపాల్ గారు? గురుగారు వచ్చేసాను గురుగారు, ఇప్పుడు ఇంటికి వచ్చాను గురుగారు. తమ నిర్దేశం గురుగారు ఖచ్చితంగా జరుగుతుంది గురుగారు. తమరు చెప్తానే కూడా మేము తమ డిస్కషన్ చేసిన వేరే వద్ద డిస్కషన్ చేశాం గురుగారు. ఖచ్చితంగా మీ నిర్దేశంలో మీరు అనుకున్నట్టే జరుగుతుంది గురుగారు, 100% గురుగారు. నాకైతే చాలా హోప్స్ ఉన్నాయి గురుగారు. సో తొందరగా కాకపోయినా సరే ముందు మనకి కొంతమంది అవసరం ఉంటారు, మరి ఏదో రకంగా హెల్ప్ చేసే వాళ్ళు మనకు ఉంటారు. దొరికితే ఎంతో మంది ముందుకు వస్తారు. అది కరెక్ట్. కొంచెం అన్నారు బాలాజీ గారు అన్నట్టు కొంచెం ఎక్స్పోజర్ ఉండాలి. అంతసేపు మన 20 మంది మాట్లాడుకోవడం కాదు అన్నది కూడా నిజమే. ఎక్స్పోజర్ అనేది ఉండాలి, కానీ ఈ సిద్ధాంతాన్ని మాత్రం వదలకూడదు. అది ఒక్కటే నాకు అంత మించి. వేణుగోపాల్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సిద్ధాంతాన్ని మాత్రం వదలదు గురుగారు. నిష్కామ కర్మ ఆత్మానం. సంతోషం. మాట్లాడండి. ఎవరు? గురుగారు, నిష్కామ కర్మతో మీరు ఆలోచించే ఆలోచన తప్పక జరిగి తీరుద్ది గురువుగారు. కొంచెం ఆలస్యమైనా గానీ తప్పక జరిగి తీరుద్ది. గురువు ఆజ్ఞ నుండి మీది నిష్కామ కర్మ కాబట్టి తప్పక జరిగింది గురువు గారు. శివోహం. సంతోషం. మీ అందరికీ ఆ నమ్మకం ఉంటే లోక కళ్యాణం కోసం చేస్తున్నారు గురుగారు తమరు. ఖచ్చితంగా జరుగుతుంది గురుగారు. లోక కన్యాం ఆలోచిస్తున్నారు గురుగారు తమరు. అందరూ బాగుండాలి, 10 మంది బాగుండాలి అనుకునేది ఈ గురువులు చాలా తక్కువ మంది గురుగారు. ఇంతసేపు చెప్పిన వాళ్ళు మన వాళ్ళు అంతా చెప్తున్నారు గురుగారు. వాస్తవం గురుగారు. అది ప్రాక్టికల్ గా దగ్గరకు వచ్చేది మీరే గురుగారు, ఇంకెవ్వరు అనిపించట్లేదు గురుగారు. మేము చూస్తున్నాం కదా గురుగారు సొసైటీలో లోక కళ్యాణం మీరు 100% తమ నిర్దేశం సక్సెస్ అవుతుంది గురుగారు. ఇది జరుగుతూ ఉండాలి. అది జరుగుతూ ఉండాలి. ఇంకా దానికి ఇంకెవరు ఒక విషవృక్షం అనేది రాకూడదు, గంజాయి మొక్క రాకూడదు. అందరు తులసి మొక్కలకైనా ఉండాలి. సంతోషం. గురువు గారు సో మీ మీద ఉన్నటువంటి ఆ విశ్వాసము భక్తి ఉంది కదా, అందరికీ ఉంది కాబట్టే మేమెంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము. మా యొక్క అభిప్రాయాలు కూడా మీతో పంచుకోగలుగుతున్నాం గురువు గారు. సంతోషం. మిత్రులారా ఇంకెవరిని అడిగితే అడగండి, ప్రశ్నలు ఏదైనా సమాధానం చెప్పండి. లేదంటే అందరు కూడా ఒకసారి శుభం అంటే మనం సెషన్ మూసేసి మళ్ళీ సోమవారం నాడు కలుసుకుంటాం. సోమవారం నాడు ఎవరు? మన త్రినాథరావు గారు. అంతేనా త్రినాథ్ గారు? నేనేనండి సోమవారం. వెరీ గుడ్. సంతోషం. అందరు కూడా మైక్ లాంచ్ చేసుకుని శుభోహం చెప్పండి. చిదానంద రూప శుభోహం. శివోహం. చిదానంద రూప